వచ్చిన విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్క వ్యక్తిని బాగు చేస్తాడు. నువ్వు బాగుపడిన మనిషివి, స్వస్థత నొందిన మనిషివి, ఆశీర్వదించబడిన మనిషివి. ఈ రోజు నిన్ను నిలబెట్టినప్పుడు నిలబడినటువంటి వ్యక్తి ఏం చేయాలి? ప్రభు సాక్ష్యంగా బ్రతకాల, ఆయన మందిర పరిచర్యలో ఉండాలి. నీ సాక్షి జీవితాన్ని కాపాడుకోవాలి. ఒకప్పుడు తాగావు, ఇప్పుడు తాగకూడదు. ఒకప్పుడు తిట్టావు, ఇప్పుడు తిట్టకూడదు. ఒకప్పుడు తిరిగావు, ఇప్పుడు తిరగకూడదు. ఒకప్పుడు నీ ఇష్టం చేసావు, ఇప్పుడు నీ ఇష్టము చేయకూడదు. ప్రజెంట్ నువ్వేమిటి? ఏమండి, దేవుని సన్నిధిలో తప్పు చేసినటువంటి వాడు ఏమంటున్నాడు? ఏమీ తెలియనట్లుగా నువ్వు రక్షించుకో, నన్ను కూడా రక్షించు అంటున్నాడు. మరొక వ్యక్తి ఏమన్నాడు? ఇది మనకు తగింది అంటే దాని అర్థం ఏమిటంటే మనం అందరము శిక్షకు అర్హులమే. మనమందరము ఏకముగా గొర్రెల వలె త్రావ తప్పిపోయినటువంటి వారమే. మనమందరము బాల్యము నుంచి చెడిపోయినటువంటి తలంపులతో ఉన్నటువంటి వారమే. కానీ మనకు తగినదే. కానీ ఎవరికి తగదు శిక్ష? సిలువ ఎవరికి తగదో? యేసు ప్రభువారికి తగదు.